హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మటన్ బిర్యానీ. మా హస్బెండ్ మటన్ బిర్యానీ చాలా బాగా చేస్తారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు 5, లవంగాలు, సాజీరా, అదేవిధంగా అనాస మొగ్గ, అదేవిధంగా కొంచెం జాపత్రి, ఓకేనా, 2 ఇవి తీసేసుకొని మటన్ 2 కేజీలు తీసుకున్న దాంట్లోన ఈ పుదీనా, కొత్తిమీర, మీకు ఏ ఐటమ్స్ అయితే బిర్యానీ చూపించానో అవన్నీ కూడా మటన్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, బిర్యానీ ఆకు, అనాస మొగ్గ, అదేవిధంగా దాల్చిన చెక్క, అదేవిధంగా జాపత్రి, సాజీరా, యాలకులు అన్నీ నేనైతే మొత్తం మటన్లో అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత పెరుగు ఒక 2 స్పూన్స్ అయితే తీసేసుకున్నాను. పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి, ఒక 2 స్పూన్స్. కారం మీ ఇష్టం అండి, స్పైసీగా ఉండాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, సాల్ట్ తగినంత, ఆయిల్ ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మటన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. గరం మసాలా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసేయండి, బాగా మటన్కి పట్టాలి, ఓకేనా. సో మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేయండి. చేసిన తర్వాత కుక్కర్లో అయితే మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చూసారు కదా, నేను చిన్న టీ గ్లాస్తో ఆయిల్ తీసేసుకొని అయితే యాడ్ చేశాను. సో ఆనియన్స్ అయితే స్లైసెస్గా కట్ చేసేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. సో మిక్స్ చేసుకోవాలి, కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ని. చూసారు కదా, ఇలా బ్రౌన్గా అయిన తర్వాత సైడ్కి వాటర్ ఎందుకు పెట్టానో తెలుసా? హాట్ వాటర్. సో మటన్ అనేది వేసిన తర్వాత ఈ హాట్ వాటర్ వేసుకుంటే మనకి మటన్ అనేది చాలా బాగా కుక్ అవుతుందన్నమాట, మెత్తగా ఉడుకుతుంది. సో బ్రౌన్గా ఆనియన్స్ అయిన తర్వాత మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. దీంట్లోనే ఒక లెమన్ అనేది, హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. దీంట్లోనే కసూరి మేతి కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మటన్ అనేది ఒక 30% అనేది బాయిల్ అవుతుంది. కొంచెం ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది. ఆ టైంలోనే పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ హాట్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి మటన్లో. ఎందుకు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది నేను చెప్పాను కదా, మటన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది, ఓకేనా. చల్లని నీళ్ళు వేసుకుంటే మటన్ అనేది గట్టి పడిపోతుంది. హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతనైతే పెట్టేసి ఒక 9-10 విజిల్స్ వచ్చే వరకు సిమ్లోనే పెట్టేసి ఉంచండి. ఎందుకంటే మటన్ అనేది కొంచెం స్పాంజ్లా బాగా బాయిల్ అవ్వాలి కదండి. సో మనమైతే రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. సైడ్న అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా దాంట్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, 2 అనాస మొగ్గలు, చూసారు కదా, సాజీరా, యాలకులు, లెమన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చూసారు కదా ఇలా బాగా వాటర్ అనేది తెరిలిన తర్వాత ఈ రైస్ని అనేది యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో రైస్ అనేది చెక్ చేసుకోండి, లేదంటే రైస్ అనేది 80% మాత్రమే ఉడకాలి. అంతకంటే ఎక్కువ ఉడికింది అంటే మాత్రం మీకు బిర్యానీ అనేది టేస్టీ ఉండదు. ఓకేనా, రైస్ బట్టే ఉంటుంది. సో పక్కనైతే ఒకసారి మటన్ అయితే చెక్ చేసుకుందాం. ఒక 9 విజిల్స్ అయితే అయిపోయింది. ఓకే, బాగా బాయిల్ అయిపోయింది. ఈ మాత్రం వాటర్ ఉంటేనే మిగతా 20% కూడా ఈ వాటర్తో బాగా ఉడికిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ చెక్ చేసుకున్న. ఈ విధంగా రైస్ అనేది ఒక 80% అయితే ఉడకాలి. ఇప్పుడు డైరెక్ట్గా నేనైతే మటన్లో అయితే రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా. సో యాడ్ చేసేటప్పుడు లేయర్గా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక లేయర్ అయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, నెయ్యి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి ప్రతి రైస్కి కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో డైరెక్ట్గా యాడ్ చేసి పైన కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేయకుండా ఇలా లేయర్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో పైన మొత్తం రైస్ వేసేసిన తర్వాత లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం గ్లాస్లో గ్రేవీ కూడా తీసుకొని మధ్యలో లేయర్గా కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోనే 5 మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి ఒకసారి మూత తీసి చూసుకోండి. రైస్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది. సో మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.